గర్భధారణ సమయంలో నెలలు నిండుతున్న కొద్దీ పొట్ట సాగుతూ వస్తుంది. డెలివరీ అయ్యాక మళ్ళీ సాధారణ స్థితిలోకి వచ్చేస్తుంది. కానీ కొంతమందిలో ప్రసవం అయ్యాక కూడా పొట్ట అలాగే ఉండిపోతుంది. అలా అవ్వకూడదంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. డెలివరీ డేట్ దగ్గర పడుతున్నప్పటి నుంచి రోజు ఎక్కువగా నీరు తాగుతుండాలి. శరీరంలో ఎక్కువ నీరు ఉంటే చర్మం సాగదు. అది అదనపు కొవ్వును కూడా కరిగిస్తుంది. జీవక్రియ మెరుగుపడుతుంది. కాబట్టి సాధారణ రోజుల్లో తాగే నీరు కంటే 4 కప్పులు అదనంగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ప్రసవం పూర్తయ్యాక కండరాలను బలంగా తయారు చేసుకునేందుకు ప్రయత్నించాలి. చిక్కుళ్ళు, సీ ఫుడ్, గుడ్లు, సోయా, క్యారెట్, బీట్రూట్, బ్రకోలీ వంటి పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. కండరాలు బలంగా తయారైతే క్రమంగా పొట్టపై సాగిన చర్మం పూర్వస్థితికి చేరుకుంటుంది. రోజుకు కనీసం 8 గంటలైనా నిద్రపోవాలి. మనసు నిత్యం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. బ్రీతింగ్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. ముక్కుతో నెమ్మదిగా గాలి పీల్చి కాసేపు అలాగే ఊపిరి బిగపట్టాలి. ఆ తర్వాత వదలాలి. ఇలా చేయడం వల్ల పొట్ట భాగంలో ఒత్తిడి పడి మంచి ఫలితాలు ఉంటాయి. ఇక వారానికి కనీసం 3 రోజులైనా కార్డియో ఎక్సర్సైజులు చేయడం వల్ల మీ పొట్ట చుట్టూ చర్మం టైట్ అవుతుంది. క్యాలరీలు ఖర్చు అవడంతో కండరాలు గట్టిపడతాయి. అయితే పొట్ట తగ్గడానికి కొంతమంది ప్రత్యేక వ్యాయామాలు చేస్తుంటారు. కానీ ప్రసవమైన కొన్నాళ్ల పాటు బరువులు ఎత్తడాలు, వ్యాయామాలు చేయకూడదు. కార్డియో ఎక్సర్సైజులు మినహా మరేవి చేయకపోవడమే మంచిది. ఎన్ని టెక్నిక్స్ ఫాలో అయినా, ఎన్ని మందులు వాడినా సరే ప్రసవం అనంతరం పొట్ట చుట్టూ సాగిపోయిన చర్మం తిరిగి మామూలు స్థితికి రావడానికి కొన్ని నెలలు పడుతుంది. మీ బరువు, శరీర తత్వం, శరీర నిర్మాణం తీరు, జన్యుపరమైన అంశాలను బట్టి ఎంత సమయం అనేది ఆధారపడి ఉంటుంది.